హాయ్ అండి అందరికీ. రోజైతే నా వెయిట్ లాస్ జర్నీలో ఇంకొక రోజు 100 డేస్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అయితే చేస్తున్నా కదా. సో ఇంకొక రోజు అన్నట్టు ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ ఏం తీసుకుంటా, లంచ్ ఏం తీసుకుంటా, డిన్నర్ ఏం తీసుకుంటా అన్నది చూపిస్తాను. ఇది వచ్చేసి నా టిఫిన్ బౌల్ అండి. టిఫిన్కి వచ్చేసి నేను ఈ క్వాంటిటీలో ఒక కప్పు నిండా పప్పు దినుసులు అన్నీ పెట్టుకున్నా, అలాగే చికెన్ కూడా కొంచెం పెట్టుకున్నా. ఇది నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యింది. ఇవైతే 7 రకాల పప్పులు: కాబోల్ శన, కొమ్ము శనగలు, అలాగే అలసందలు, పెసలు, రాజ్మా, ఇంకా ఏదో మర్చిపోయా. సో అవైతే నానబెట్టేసి నైటే పిల్లలకి, మా హస్బెండ్కి, నాకు మార్నింగ్ టిఫిన్కి అయితే ఈరోజు అదే పెట్టుకున్నాము. ఉడికించేసుకొని చక్కగా అందులో ఆనియన్స్, క్యారెట్ తురుము, మనకు నచ్చితే కీర ముక్కలు ఇలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం లెమన్ పిండేసుకొని సాల్టు, కారం వేసేసుకొని తింటే చాలా బాగుంటుంది. దాంతోపాటు నేను మా హస్బెండ్ కోసం చేసిన చికెన్ పీసెస్ కూడా కొంచెం ఆయిల్ తక్కువగా వేసుకొని ఫ్రై చేసుకున్నది, అది కూడా ఒక 4 పీసెస్ తీసుకున్నాను. ఇదైతే నా బ్రేక్ఫాస్ట్కి పర్ఫెక్ట్గా సరిపోయింది. అలాగే ఇప్పుడు లంచ్ ఏం చేస్తారన్నది చూసేయండి. ఆఫ్టర్నూన్కి చికెను, రైసు, అలాగే ఆనియన్స్ పెట్టుకున్నానండి. అయితే క్వాంటిటీ తగ్గించుకోవడం వల్ల అంత సరిపోయినట్టుగా అనిపించలేదు నాకు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చూస్తారు కదండి. నేనైతే ఒక బౌల్ చికెను, అలాగే ఒక బౌల్ రైస్ తీసుకున్నాను. ఆనియన్ కూడా పెట్టుకున్నా. అయితే ఇది వచ్చేసి నేను కీరా అవి అలవాటు చేసుకోవాలనుకుంటున్నా. అది కొంచెం కష్టంగా ఉంది, బట్ అలవాటు చేసుకుంటాను. ప్రస్తుతానికైతే ఈరోజు లంచ్ అయితే ఇలా అవుతుంది. కీరా, క్యారెట్ కూడా ఇంకా ఇంక్లూడ్ చేసుకుంటాను, అవి కూడా తింటాను. బ్రౌన్ రైస్ అయితే చేంజ్ అయిపోయానండి. వైట్ రైస్కి బదులుగా బ్రౌన్ రైస్ అయితే తింటున్నాను అప్పుడప్పుడు. అదే నాకు ఇంకా బాగా క్రేవింగ్ ఆగట్లేదు అన్నప్పుడు వైట్ రైస్ అయితే పెట్టుకుంటున్నాను, అది కూడా క్వాంటిటీ తగ్గించుకొని. సో బ్రౌన్ రైస్ అయితే 250 గ్రామ్స్, అలాగే వైట్ రైస్ అయితే 150 200 గ్రామ్స్ అయితే పెట్టుకోవాలని చెప్పేసి అనుకుంటున్నా. ప్రస్తుతానికి అయితే 250 గ్రామ్స్ బ్రౌన్ రైస్ అయితే పెట్టుకొని చికెన్ కర్రీ వేసుకొని ఈరోజు అయితే లంచ్ తినేస్తున్నానండి. ఈవినింగ్ స్నాక్స్కి అయితే నేను ఉగ్గాని అయితే చేసుకున్నానండి. రైస్ క్వాంటిటీ సరిపోలేదు, అందుకనే ఉగ్గాని చేసుకున్నాం పిల్లల కోసం, నా కోసం అని చెప్పేసి. స్నాక్స్ లాగా ఉంటుందని ఉగ్గాని అయితే చేసుకొని ఈవినింగ్ అయితే తిన్నామండి. అయితే ఈవినింగ్ స్నాక్ వచ్చేసి ఉగ్గాని చేసుకున్నానండి. ఆఫ్టర్నూన్ తిన్న రైస్ వచ్చేసి నాకు కొంచెం క్రేవింగ్ తీరినట్టుగా అనిపించలేదు, ఇంకా కొంచెం తినాలి అన్నట్టు అనిపించింది. సో ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పటికి ఉగ్గాని చేసి పెట్టాను. ఆ ఉగ్గానియే నేను కూడా కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను. ఆ క్వాంటిటీ అంతా నేను ఒక్కదాన్ని తినడానికి కాదు, పిల్లలకి, నాకు అన్నట్టు. సో క్రేవింగ్ ఉంది కాబట్టి క్రేవింగ్ నేను ఫాస్ట్ ఫుడ్ల ద్వారాగా కాకుండా ఈ ఉగ్గాని చేసుకొని అదైతే తిన్నామండి. సో ఇంకా నైట్కి డిన్నర్ కూడా సింపుల్గా చేసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. ఏం చేసుకుంటాను అన్నది కూడా చూపిస్తాను. అలాగే డైలీ నేను చపాతీ అయితే తీసుకుంటున్నానండి. మా వారికి చపాతీ చేస్తున్నాను కాబట్టి మా పిల్లలకి రైస్ పెట్టేసి నేను కూడా చపాతీ చేసుకుంటున్నా. మా వారికి, నాకు చపాతీ, పిల్లలకి వచ్చేసి రైసు అన్నట్టు. సో అలాగే నేను నైట్కి ఈరోజు అయితే సింపుల్గా చేసుకుంటా, వాళ్ళ వరకే చపాతీ చేస్తాను. సో సింపుల్గా అంటే ఏం చేసుకుంటానా అని కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నారేమో. కొత్త రెసిపీ ఏం కాదు, నార్మల్ అందరూ ఇంట్లో చేసుకునేదే. కాకపోతే నాకు లైట్గా ఉండాలని చెప్పేసి, ప్రోటీన్ కూడా ఉండాలని నేనైతే ఇలాగ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. సో ఆమ్లెట్ అయితే ఈరోజు డిన్నర్కి అయిపోద్దండి. ఇదైతే 2 ఎగ్స్, ఆనియన్స్, అలాగే పొటాటో కలిపి చేసిన ఆమ్లెట్. ఈ విధంగా అయితే నేను బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ కంప్లీట్ చేశాను. సో ఈ 100 డేస్ మీకు మంచిగా వీడియోస్ అవి కన్సిస్టెన్సీగా పెడతాను. మీరైతే తప్పకుండా ఫాలో అవ్వండి, మీకు యూజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. నేను ఇంట్లో నాకు నేనుగా చేసుకునేదే మీకైతే వీడియోస్ రూపంలో పెడుతున్నాను. మీకు నచ్చితే కనుక నన్ను సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ కూడా చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నేనైతే ఎప్పుడు ట్రై చేస్తాను. అలాగే ఇంకా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను. నేను ఏదైతే జిమ్కి వెళ్ళి చేసుకుంటున్నానో ఎక్సర్సైజులు, అలాగే నేను ఇంట్లో చేసుకునే జుంబా, ఇవన్నీ కూడా మీకు వీడియోస్ రూపంలో
ఇంక్లూడ్ చేస్తాను. ఈ ఫుడ్తో పాటు ఇంకా నేను ఏమేమి చేస్తున్నాను అన్నది కూడా ఇంక్లూడ్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నా. వాచ్ టైం కూడా ఇంకొంచెం ఎక్కువ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నా. సో మీ సపోర్ట్ నాకు ఉంటే ఖచ్చితంగా నేనైతే ఇంకా ముందుకి మంచి మంచి వీడియోస్తో వస్తానని కోరుకుంటున్నా. అంతవరకు బాయ్ బాయ్.